బ్లౌజులు కట్ చేస్తూ మనం ఇలా కబుర్లు చెప్పుకొని చాలా రోజులైంది కదా. రండి ఈరోజు కలిసి ఒక మంచి టెక్నిక్తో బ్లౌజులు కూడా కట్ చేద్దాము, అలాగే కాసేపు మాట్లాడుకుందాం. హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ అయితే 5 బ్లౌజులు అన్నట్టు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను. ఈ పర్పుల్ అయితే పైన వేద్దాము, మనకి కొంచెం డార్క్ కలర్ కదా, మనకి గీతలు బాగా కనపడతాయి. ఓకేనా, ఇవన్నీ వేసేస్తున్నాను. చివరి వరకు చూడండి, నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే ఈ వీడియోలో ప్రతి నిమిషము ఉపయోగపడుతుంది మీకు. చాలా మంది సిస్టర్స్ కామెంట్ చేస్తున్నారు, అక్క నాకు టైలరింగ్ అంటే ఇష్టం అక్క, నేను మీలాగా నేర్చుకోవాలని, నాకు కొలతలు సరిగ్గా రావు, నాకు అంత తెలివి లేదు అని. కానీ నేను ఒక్క మాట చెప్తాను, టైలరింగ్ నేర్చుకోవడానికి పెద్ద చదువు అవసరం లేదు, పెద్ద డబ్బు అవసరం లేదు. అవసరమైంది ఒకటే, నేర్చుకోవాలని మనసు ఉంటే మార్గం దొరుకుతుంది, మనసు లేకపోతే కారణాలు దొరుకుతాయి. చూడండి, ఇక్కడ నేను బ్లౌజ్ పీసులను వేసేసాను. ఇటు సైడు మన వైపు ఏమో కలుసున్నట్టు, అటువైపు ఓపెన్ ఉన్నట్టు బ్లౌజ్ పీసులు వేసుకోవాలి. పర్పుల్ బ్లౌజ్ పీసు నేను తిరగవేసి వేసాను, ఎందుకంటే పైన పువ్వుల కింద వచ్చేసింది కదా, మీకు కరెక్ట్గా కనపడవనేసి లైన్స్ ఈ విధంగా వేసాను. ఒకసారి ఐరన్ చేసేస్తున్నాను. అన్ని కూడా ఏపు కొలతలతో పని లేదు, మీ దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ ఆధారంగా కూడా చాలా నీట్గా కట్ చేయొచ్చు. తెలివి అనేది మన దగ్గర ఉన్న వస్తువుల్ని ఎలా ఉపయోగించుకుంటామో దానిలో ఉంటుంది. ఇక్కడ బ్యాక్ వస్తుంది, అలాగే మధ్యలో ఫ్రంట్ వస్తుంది, ఆ చివరిని చేతులు వస్తాయని చెప్పాను మీకు ఒక విధానం. చాలా మంది కొత్త మిషన్ ఉంటేనే పని చేస్తాను, కొత్త టేప్ ఉంటేనే, కొత్త సామాన్లు వస్తేనే నేర్చుకుంటాను అంటారు. కానీ విజయం సాధించిన వాళ్ళు ఏమంటారో తెలుసా? ఉన్న దానితో మొదలుపెట్టు, లేని దానికోసం ఆగిపోకు అని. సో ఇక మొదలు పెడదామా బ్లౌజ్ కటింగ్. చూడండి, హెచ్చు తగిలికి పావించి కట్ చేసేసాను, అలాగే పావించి మనం నడుము పట్టి కుట్టుకోవడానికి డ్రా చేశాను. అండ్ 1.5 వరకు ఈమె బ్లౌజ్ హైట్ని పెంచమంది అనమాట, ఎక్కువ ఎక్స్ట్రా కింద వైపే నేను డ్రా చేశాను. ఓకేనా, ఆ లైన్ మించి మనకు కొలతలు వెళ్తాయి. హైట్ పెంచిన లైన్ని కన్ఫ్యూషన్ అవ్వద్దు. ఇక్కడ ఆది బ్లౌజ్ తీసుకోండి, ఆది బ్లౌజ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసి నీట్గా ఆ లైన్ మీద పెట్టేసుకోండి. ఈ బ్లౌజ్తో కట్ చేసినప్పుడు కొన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నారు కొంతమంది, ఆ విధానం రాకుండా నేను క్లియర్గా చెప్పే మాటలు ఒకసారి వినండి. ఇక్కడ బ్లౌజ్ని అలా నిదానంగా పెట్టాలి, అటు ఇటు వంచకుండా షోల్డర్లు, అలాగే ఇక్కడ మెడ తాకాలి కానీ క్లాత్ చివరికి ఈ నడుము తాకనవసరం లేదు. అలాగే ఇటు సైడు మనకి సంక ఎత్తి ఎప్పుడు కూడా ఇక్కడ కట్టి ఉంటారు కాబట్టి చిన్న ముడతలు వస్తాయి. మార్కింగ్ చేసుకున్నప్పుడు అలా కొంచెం సాగదీసే మార్కింగ్ చేయాలి. అండ్ హైట్ తప్పుడు కూడా ముడతలు వస్తాయి, అందుకే సాగదీసుకునే మార్కింగ్ చేయాలి, హైట్ కూడా హైట్ తగ్గకుండా ఉండడానికి. అలాగే మనకి వెడల్పు కూడా ఇలా కొంచెం పట్టుకుని సాగదీసే మార్కింగ్ చేయాలి, ఎందుకంటే ఈ కట్టి ఉండే బ్లౌజులు కాబట్టి. సో సాగదీస్తే మార్కింగ్లు తేడాలు వస్తాయేమో అని మీలో డౌట్లు రావచ్చు. ఇక్కడ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ ఆది బ్లౌజ్, తిరగవేసి కూడా లేదు కాబట్టి పైకే ఉంది కాబట్టి సాగదీస్తే సాగిపోదు ఎక్కువగాను. మామూలు బ్లౌజ్ అయితే సాగిపోద్ది, అలాగే బ్లౌజ్ని తిరగవేసినా సాగుతుంది, కానీ ఇలా పైకి ఉన్నది ఎప్పుడు సాగుదల ఉండదు. ఓకేనా, ఈ విధానం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హైట్కి మార్కింగ్ చేశాను, అలాగే పావించు మనం ఖర్చుకి పైకి మార్కింగ్ చేసాం షోల్డర్లు కుట్టుకోవడానికి. అవతల చెయ్యి అధికం చూడండి, అక్కడ కుట్టుకో మార్కింగ్, అవతలకి మళ్ళీ పావించు ఖర్చు మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనం చెయ్య అతుక్కోవడానికి ఖర్చు అన్నట్టు, ఖర్చులు అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ చూడండి, మెడ దగ్గర చాలామంది చిన్న మెడ అయిపోతుంది అంటారు. చిన్న మెడ అవుతేనే మీకు ఈ మనకి ఏమంటారు, మనము సైడ్ కుట్లు వేస్తాం కదా బ్లౌజ్ ఫిట్టింగ్ కుట్లు, అప్పుడు వంకర్లు వచ్చేస్తాయి. మరి మెడ పర్ఫెక్ట్గా రావాలంటే చూడండి, మెడ కిందన చూడండి, చక్కగా మెడ కిందన ఇలా డ్రా చేయండి. మెడకి ఎదర డ్రా చేసినా కొంచెం మీకు 2 ఇంచులైనా తక్కువ వచ్చేస్తుంది మెడ, కాబట్టి చక్కగా మెడ కిందకి అలా లైన్ డ్రా చేసి దాని పక్కనే ఖర్చు లైన్ కూడా డ్రా చేసేయండి. ఈ ఖర్చు లైన్ అస్సలు మర్చిపోకూడదు, ఎందుకంటే ఇది మనం మెడ పట్టి కుట్టుకోవడానికి అన్నట్టు. ఓకేనా, నడుము ఎత్తు కొలత చూసారా పెద్దదైంది, బ్లౌజ్ హైట్ పెంచాం కదా దానికోసమే. ఇది తర్వాత కట్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు బ్లౌజు వెడల్పు మార్కింగ్ ఒకటి చేసేసుకోండి. ఈ విధంగా చేసేసుకున్నాక బ్లౌజు చంక ఎత్తు హైట్ ఇక్కడికి మనకి కుట్టు దగ్గర మార్కింగ్ చేసి కిందకి స్ట్రైట్గా ఒక లైన్ గీసేస్తే మీకు సంక ఎత్తు కొలత అండ్ బ్లౌజు వెడల్పు కొలత ఒకేసారి వచ్చేస్తుంది. అలాగే పైన చూడండి, చెయ్యి అతుక్కోవడానికి ఖర్చు కావాలి కదా, మరి బ్యాక్కి చెయ్యి అతకడానికి చూడండి, పైనకు 1 పావించు మార్కింగ్ చేసుకోవాలి, 2 అతుక్కోవడానికి ఖర్చు అన్నట్టు. ఖర్చులు అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ ఖర్చుకి తీసుకున్నారు అంటే షోల్డర్ దగ్గర కూడా ఖర్చులకు తీసుకున్నారు కదా. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చే రౌండ్నే చంక ఆమ్ రౌండ్ అంటాం. చంక ఆమ్ రౌండ్ చాలా కష్టమైపోతుంది చాలామందికి. ఈ చంక ఆమ్ రౌండ్ సరిగ్గా కుదరకపోతే బ్లౌజ్ ఏమో చెయ్యి టైట్ పట్టేయడము, అక్కడ ముడతలు వచ్చేయడము, ఇలా ఉంటుంది, లుక్ బాగోదు అన్నట్టు. అందుకోసమే దీనికి ఇలా చంకకి మీకు ఆది బ్లౌజ్కి ఏ విధంగా రౌండ్నెస్ ఉందో ఆ రౌండ్నెస్ని చక్కగా ఇలాగా మీరు శుద్ధ ముక్కతో డ్రా చేసి ఈ విధంగా ఫ్రంట్ తీసేస్తే కొంచెం తలనొప్పి తగ్గుతుంది. ఈ ఫ్రంట్ మీద ఒక లైన్ గీసేసుకోండి. ఇలా గీసేసుకున్నాక ఇదే పర్ఫెక్ట్ అని అస్సలు అనుకోవద్దు, మరొకసారి కోల్చుకోవాలి.
పై గీత ఏమో మనకి ఖర్చుది అన్నట్టు. ఓకేనా? ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి ముందుగా మీ ఆది బ్లౌజ్ తీసుకుని ఈ ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలి ఒకసారి. చూడండి, పైన ఖర్చులు వదిలేసి చూడండి, చెక్ చేస్తే కొంచెం చూసారా ఎలా లేదన్నా 2 ఇంచులు అంటున్నానండి, 2 గీతలు ఎక్కువ వచ్చింది. ఆ 2 గీతలను కూడా వదలకూడదు. పైకి చూడండి, కింద లైన్ పైకి, పై లైన్ పైకి జరపాలి. ఇలా జరపడం వల్ల మధ్యలోంచి జరపాలి. మధ్యలోంచి అలా క్రాస్గా జరపడం వల్ల ఏమో ఎక్కువైనా 2 గీతలు తక్కువ అవుతాయి. ఒకవేళ తక్కువ వచ్చిందనుకోండి మీ బ్లౌజ్ ఆమ్ రౌండ్కి మీరు గీసింది, అప్పుడు ఎక్కువ చేసుకోవడానికి కిందకి దింపాలి. అలాగ మధ్యలోంచి క్రాస్గా. ఇక్కడ ఒక సిస్టర్ కామెంట్ చేశారు, ఈ లైన్స్ వేరే కలర్స్ తోటి రుద్దితే బాగుంటుందండి, క్లియర్గా కనిపిస్తుంది అనేసి. బ్లాక్ తెచ్చి రుద్దాను అనమాట. ఎలా వచ్చింది, ఏ విధంగా పైకి జరిగినాయి అని మీకు కనిపిస్తాయి. ఫస్ట్ గీత మీకు కనిపిస్తుంది కదా, అది పైకి ఈ లైన్ వచ్చింది, అన్కచ్ లైన్ పైకి వచ్చింది అన్నట్టు. కొంచెం ఆలోచిస్తే మీకు తెలిసిపోద్ది. ఇప్పుడు అసలు లైన్ మీద పెట్టేసి పైకి పెట్టాం కదా, ఆ లైన్ కొలిస్తే కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా చంకామ్ రౌండ్ కరెక్ట్గా వచ్చాకే మీరు కట్ చేసుకోవాలి. ఓకేనా? సింపుల్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, తక్కువైతే టైట్ పట్టేద్ది చెయ్య, అండ్ ఎక్కువైతే అక్కడ ముడతలు వచ్చేస్తాయి చంక దగ్గర అనేది. ఏమందంటే బ్లౌజ్ హైట్ పెంచడమే కాదు, అండ్ మెడను కూడా దించమంది. కాబట్టి ఈమె నడుము ఎత్తు ఎంత ఉందో అంతా కింద లైన్ వేయించి పైకి పెట్టేసి అక్కడ మార్కింగ్, పైకి ఖర్చుకు మార్కింగ్ చేసుకుని ఈ విధంగా డ్రా చేస్తున్నాను. చూడండి, ఇందాక మనం చంకామ్ రౌండ్ ఎలాగ గీతలు కలిపాము అలాగా అసలు లైన్కి అసలు లైన్, ఖర్చు లైన్ రౌండ్లు కలిపేస్తే ఈ విధంగా మనకి మెడ హైట్ పెరిగిపోయినట్టే, అంటే ఎక్కువ పెట్టేసారా. ఫస్ట్ లైన్లు ఇవి, తర్వాత లైన్లు ఇవి, పెరిగింది, కిందకి దిగింది మెడ. ఓకేనా? మనకి బ్లౌజ్ హైట్ పెంచమంది ఆవిడ, అలాగే మెడ కిందకి దించమంది, సరిపోయింది. చూడండి, ఇక్కడ మనకి పైనుంచి గీత కిందకి దిగిపోయింది కాబట్టి ఇక్కడ బ్యాక్ డాట్స్ వేసుకోవడానికి పెంచలేదేంటి 1 ఇంచ్ అనుకుంటారు. అవి ఏం అవసరం లేదు. పైనుంచి మీకు చెస్ట్ కొలత కింద దిగిపోయింది కాబట్టి ఇక మిగిలిన కొలతలతే మనకి ఖర్చు, ఇది ఎక్స్ట్రా ఖర్చు అన్నట్టు. మనకి బ్లౌజ్ టైట్ అయినా ఇప్పుకోవడానికి ఎక్స్ట్రా 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, 2 ఇంచులైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? బ్యాక్ కటింగ్ పూర్తయినట్టే కట్ చేసేసుకుందాం. ఖర్చు లైన్ల మీద నీట్గా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మీరు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి బ్లౌజ్ కట్ చేస్తే బాగా సెట్ అవుతుంది. లాస్ట్లో ఫిట్టింగ్ కుట్లు వంకర్లు రాకుండా నీట్గా వస్తుంది. ఓకేనా? చూడండి, ఒక చిన్న ఆది బ్లౌజ్ కూడా గురువు లాంటిదే. దాన్ని చూసి కొలతలు అర్థం చేసుకుని మనమే కటింగ్ చేసి నీట్ ఫినిషింగ్ ఇవ్వచ్చు. కానీ దానికి కావాల్సింది మనకి పరిశీలించే అలవాటు ఉండాలి. ఒకప్పుడు నాకు కూడా అన్నీ తెలియవు. ఐఎమ్ వాచ్ మెకానికర్, ఇవన్నీ నాకు సర్వసాధారణం అన్నట్టుగా ఐఎమ్ టైలర్, ఇప్పుడు అన్నీ సర్వసాధారణం అయిపోయినాయి నాకు. కానీ నేను ఒకప్పుడు బ్లౌజులు పాడు చేశాను, కానీ మళ్ళీ ప్రయత్నించాను. ఈరోజు మీ ముందు వీడియోలు చేస్తున్నానంటే ఇది ఒక్క రోజులో వచ్చిన ఫలితం అయితే కాదు, వదిలేయకుండా చేసిన ప్రయత్నం. అందుకే మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, మొదటి రోజు రాకపోయినా 2వ రోజు తప్పు కావచ్చు, 3వ రోజు గందరగోళం కావచ్చు, కానీ ప్రయత్నం మొత్తం ఆపొద్దు అని. ఈరోజు మీరు కష్టంగా అనిపించిన పని రేపు మీ చేతిలో కళగా మారుతుంది. ఒకేసారి 5 బ్లౌజులు కట్ చేసాను. యాక్చువల్గా ఇవి 5 కాదు, 8 బ్లౌజులు, ఇంకో 3 బ్లౌజులు తర్వాత కట్ చేయాలి. ఎందుకంటే ఒకేసారి కత్తి కట్ చేయదు అనేసి నేను ఎలక్ట్రిక్ కత్తిరి కొనుక్కున్నాను, కానీ దానికేమో ఛార్జింగ్ లేదు. అలా ఉంటుంది. ఈరోజేమో నేను కటింగ్ వీడియో పెట్టాలి ఏమైనా అనేసి కట్ చేస్తాను, దీంతో చేయి నొప్పి వచ్చినా సరే. ఇవి మెడ ముక్కలండి. ఈ మెడ ముక్కల్ని మనం ఒకటేమో 2 కింద విడదీసి ఒకటేమో తాళి పట్టికి అండ్ హుక్స్ పట్టికి యూజ్ చేయొచ్చు అని చూపించాను. ఇక ఫ్రంట్ అయితే కట్ చేద్దాం. ఫ్రంట్కి ఇలా వేసేసుకోవాలి మొక్క. చూడండి, ఈ సైడ్ మనం బ్యాక్ తీసాం, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ సైడ్ సంఖ వచ్చింది చూడండి, ఇటువైపున మనకి ఫ్రంట్ క్రాస్గా ఈ విధంగా వేయాలి. బ్యాక్ని క్రాస్గా వేస్తే ఫ్రంట్ క్రాస్గా వస్తుంది. ఓకేనా? మీకు పర్పుల్ వేసాను అనుకోండి, క్రీగా కనపడతలేదనేసి మనం ఈ గ్రీన్ అయితే తీసాను. ఓకేనా? ఇక్కడ చూడండి, కట్ రాకుండా చూసుకోవాలి, నడుము దగ్గర చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మెడ వస్తుంది. మంచి క్రాస్ రావాలంటే ఈ విధంగా సంఖని అలా నిదానం వైపు వెళ్ళేలా చూసుకోవాలి. అప్పుడు మీకు క్రాస్ బ్లౌజు మంచి క్రాస్ వచ్చి బాగా సెట్ అవుతుంది. ఇది మర్చిపోవద్దు. నడుము ఎత్తుని ఒక పైకి ఇలా డ్రా చేసుకోవాలి, అలాగే మెడ దగ్గర కూడా కొంచెం డ్రా చేసుకోవాలి, అండ్ షోల్డర్ ఎలాగ ఉందో అలాగా, అలాగే చంక ఎలా ఉందో అలాగా నీట్గా డ్రా చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా మీకు గుర్తులు అన్నట్టు. ఇదిగోండి, ఇక్కడ కూడా మీకు ఏమంటారు, బ్లౌజ్ వెడల్పు దగ్గర కూడా సంఖ ఎత్తు దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని తీసేయాలి. ఇంకా బ్యాక్ని ఈ మార్కింగ్లు మీకు చూపిస్తాయి నీట్గా మీకు ఎక్కడి నుంచి పెట్టుకోవాలనేసి. చూడండి, మీరు ఫ్రంట్ని హుక్స్ పట్టి ఉన్నది తీసుకోవాలి, అండ్ పైనకి ఖర్చు నిలబడలేదు కాబట్టి, నిలబడుంటే నిలబడినట్టుగా పెట్టేసుకోవచ్చు. నిలబడలేదు కాబట్టి పైన పావించి వదిలేసి అక్కడి నుంచి పెట్టుకోవాలి మెడ. అప్పుడు మీకు పైన ఖర్చు మిగులుతుంది. గీత మీదే పట్టీని అలా నిలబెట్టాలి. అటువైపుకి ఇటువైపుకి వెళ్ళ
వెళ్లకుండా ఉండాలి, గీత మీదే నిలబట్టాలి. ఇలా సర్దుకుని నీట్గా ఎదర మెడ ఇలా రౌండ్గా పెట్టుకుని నీట్గా చూడండి ఇలా రౌండ్గా గీసేసుకోవాలి. మీకు ఎదర మెడ లోతుతో సహా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి మీరు నడుము ఎత్తు గీత గీసారు, దాన్ని ఇలా కలిపేసుకోవాలి స్క్వేర్ కింద. చూడండి ఇక్కడ మీరు పైకి పావించు మార్కింగ్ చేసుకుని పైకి డ్రా చేసుకోవాలి. ఈ విధానం మర్చిపోకూడదు, లేదంటే పెద్ద మెడ అయిపోద్ది. ఈ పావించు ఏంటంటే మనం కుట్టుకోవడానికి ఖర్చు అన్నట్టు. ఓకేనా? ఇక్కడికి రండి. మీరు క్రాస్ బెల్ట్ దగ్గర పట్టీ కొలత అనమాట. అది క్రాస్ బెల్ట్ దగ్గర ఒక మార్కింగు. అండ్ పైన మనం డాట్ వేస్తాం కాబట్టి ఎక్కువ తీసుకోవాలి, ఒక పావించి ఎక్కువ తీసుకున్నాను. అండ్ మరి మీరు ఫ్రంట్ అండ్ క్రాస్ బెల్ట్ని కలిపి కుట్టడానికి కూడా మీకు ఖర్చు కావాలి కాబట్టి ఇంకో పావించి ఎక్స్ట్రా తీసుకున్నాను. ఈ 3 గీతలు కూడా 2 సార్లు తీసుకున్న ఖర్చు అన్నట్టు ఈ డాట్కి. అండ్ ఈ 2 కలిపి కుట్టడానికి ఈ ఖర్చు అన్నట్టు. ఆ 3 గీతలు అదే చాలామంది కన్ఫ్యూషన్ అవ్వుతారు. ఇక్కడ పట్టీ ఇంత వచ్చింది కదా ఖర్చులతో సహా, ఇది కుట్టాకి ఇంత అవుద్దని చెప్తున్నాను. మీ ఆది బ్లౌజ్కి ఎంత ఉందో పట్టి అంతా రావాలంటే కొలతలు ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ ఛాతి పొడవు కొలవడానికి చూడండి మనకి షోల్డర్ మధ్యలో ఒక గీత గీసి ఎదరికి పావించు మెడల వైపుకి ఒక పావించు డ్రా చేసుకుని ఆ గీత మీద మీరు ఈ విధంగా ఫ్రంట్ చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి షోల్డర్ని కింద డాట్ దగ్గర ఒక మార్కింగ్ చేసి మళ్ళీ పావించి కిందకి మార్కింగ్ చేసుకోవాలి కుట్టుకోవడానికి. క్రాస్ బెల్ట్ని అండ్ మనకి ఏమంటారు ఫ్రంట్ని కలిపి కుట్టడానికి ఖర్చు కావాలి కదా, అదే కింద ఖర్చు. పైన ఖర్చు ఏమో మనం షోల్డర్లు ఎత్తుక్కోవడానికి. ఈ మధ్యలో వచ్చిందే మీకు ఛాతి పొడవు అన్నట్టు. ఓకేనా? మెడల వైపుకి అలా పెట్టడం వల్ల మీకు ఛాతి పొడవు నీట్గా క్లియర్గా వస్తుంది, అంతే ఏం కాదు. ఓకేనా? ఇలా ఛాతి పొడవుని కొలిచేటప్పుడు సాగదీయొద్దు అని చెప్తున్నాను. ఓకేనా? ఇదిగోండి ఈ మార్కింగ్లకి సరిపోయింది చూసారా. అలాగే ఇటువైపుని చూడండి మనకి ఫ్రంట్ సంఖ్య ఎత్తుకి పైన ఒక మార్కింగ్ చేసేసి ఖర్చు కుదిలేసి పైన ఖర్చు కుదిలేసి కింద చూడండి క్రాస్ బెల్ట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని కిందకి పావించి మార్కింగ్ చేసుకోవాలి. ఇది కరెక్టే, కానీ మనం బ్యాక్ పెంచాం కదా, మరి బ్యాక్ హైట్ పెంచాం కదా, మరి ఫ్రంట్కి కూడా ఇక్కడ ఒక ఇంచు పెంచామనుకోండి మనం బ్యాక్కి, దీనికి 6 ఇంచు పెంచుకుంటే సరిపోద్ది. ఎందుకంటే క్రాస్లో ఉంటుంది కాబట్టి ఫ్రంట్ సాగుతుంది. మనం బ్యాక్కి 1 ఇంచ్ పెంచాం కాబట్టి ఫ్రంట్కి కూడా 1 ఇంచ్ పెంచేద్దాం అనేం కాదు, 6 ఇంచే పెంచుకోవాలి. ఎందుకంటే బ్యాక్ క్రాస్లో ఉంటుంది కాబట్టి ప్రతి మూల సాగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సంక లోతుకి మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ని అటు ఇటు కూడా నీట్గా ఇలా కలిపేశారనుకోండి, ఈ మొక్క వెళ్ళిపోయి మీకు అక్కడ ముడతలు రాకుండా ఉండడం కోసం క్రాస్ మొక్క తీసేయాలి ఫ్రంట్కి. ఓకేనా? నీట్గా ఇక ఫ్రంట్ రెడీ అయింది కాబట్టి కట్ చేసేసుకోవడమే. మీకు అర్థమైందా? మీకు సంక ఎత్తు దగ్గర ఆ చివరన మనం ఎందుకు పెంచాము కిందకి ఇక్కడ 6 ఇంచు, మనం ఎప్పుడైతే బ్యాక్ని పెంచామో హైట్ని అప్పుడు పెంచుకోవాలి ఇక్కడ. అప్పుడు మీకు పొడవులు సరిపోతాయి. ఫిట్టింగ్ కుట్లు వేసినప్పుడు లాస్ట్న మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా పొడవులు ఈక్వల్గా సరిపోవడానికి అలా పెంచుకోవాలన్నట్టు. ఓకేనా? ఇక నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనకి హ్యాండ్ కటింగ్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకున్నాక కింద హెచ్చు తగ్గులకి పావించి కట్ చేసేసుకోవాలి. బ్యాక్కి మనం నడుము దగ్గర ఎలా కట్ చేసుకుంటాం అంతే హెచ్చు తగ్గులు చివరన కట్ చేసేసుకున్నాక అండ్ 1 ఇంచ్ వరకు మీరు చేతికుట్టు వేసుకోవడానికి తీసుకోవాలి. అలాగే 1 ఇంచు హైట్ పెంచమంది ఇవిడి, అలాగే హైట్ పెంచాను 1 ఇంచు. 2 గీతలు అవి, ఆ గీత మీద ఈ విధంగా హ్యాండ్ని పెట్టేసుకుని ఇగోండి హ్యాండ్ హైటు కొలత అండ్ ఖర్చుకి పావించు కొలత ఎక్కువ పెట్టుకోవాలి. అలాగే చేయి చివరి కొలత అండ్ 2 ఇంచులు ఖర్చుకి అవతల. అలాగే సంక ఎత్తు మార్కింగ్ చూసారా పైకి పెట్టాను, అక్కడ మనం ఈ ప్రింటింగ్ తీసేయాలి. ఇదేంటి మనకి కరువు అన్నట్టు, చెయ్యి కరువు చాలామంది కుదరదు. ఆది బ్లౌజ్కి ఇలాగా చక్కగా గీసేసుకుని ఇలా ప్రింట్ తీసేసుకోండి నీట్గా. కరువు వచ్చేసింది చూడండి నీట్గాను, కరువుని ఇలాగా గీసి వేసేసుకోవడం. ఇదేంటి అసలు కరువు అంటే అసలు హ్యాండ్, మరి ఖర్చు కావాలి కదా, ఖర్చు పైన లైను నీట్గా ఇలా డ్రా చేసేసుకుంటే అది మనం కుట్టేశాక ఇది అసలు అవుతుంది. ఓకేనా? ఇది అసలు లైన్, ఇది ఖర్చు లైన్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సంకలో ముక్కలు పడతాయి కొంచెం ఈమెకైతే, అంతే కట్ చేసేసుకోవడమే. చేయి చివరి కొలతలు, చేయి చాలా ఈజీ అండి. ఈ విధంగా టక్స్ ఇచ్చుకోవాలి, షోల్డర్ మధ్యలోకి వచ్చేలాగానే కుట్టాలి కాబట్టి అక్కడ టక్స్ పెట్టుకోవాలి. అండ్ లాస్ట్గా మనం క్రాస్ బెల్ట్లకి ఈ విధంగా క్లాత్ వేసుకున్నాక కింద పావించు ఎదరో పావించు ఖర్చుని వదిలేస్తే మనం కుట్టుకోవడానికి ఆ ఖర్చులు అన్నట్టు. దాని కార్నర్లో ఇలా పెట్టేసుకుని ఇక్కడ చూడండి ఎంత వెడల్పు ఉందో, ఎక్కడి వరకు ఖర్చుతో పళంగా పెట్టేసాం. అండ్ పైకి కూడా ఖర్చు కావాలి కదా, ఖర్చుతో పళంగా పైన మార్కింగ్ చేసేసాం. మధ్యలో ఎత్తు అన్నమాట అది. ఇది ఈ చివరిన ఎత్తు ఒక మార్కింగు. అండ్ మరి చివరి ఎత్తు కూడా ఒక పావించి పైకి పెంచాలి. ఇది అసలు లైను, పైకి పావించి పెంచాం.
ఇప్పుడు క్రాస్ దింపాలి మనం, ఇలా క్రాస్గా మధ్యలో తాగుతూ చివరికి వెళ్ళిపోవాలి. ఇదే క్రాస్ బెల్ట్ అన్నట్టు. ఇది బాగా సెట్ అవుతుంది. ఈ విధంగా క్రాస్ తీసి మీ ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత ఈ విధంగా వస్తుంది. ఓకేనా, టేప్ కొలతల కంటే ఆది బ్లౌజ్తో తీసిన క్రాస్ బెల్టే బాగా సెట్ అవుతుంది. కళలు కనడం గొప్ప కాదు, వాటి కోసం ప్రతిరోజు మిషన్కి కష్టపడడం గొప్ప. వీడియోకి ఒక లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ